నమస్కారం. నేను మీ రవికాంత్. మీరు చూస్తున్నారు స్పాట్లైట్ టీవీ. ప్రతిరోజు తాజా వార్తలు, రాజకీయ విశ్లేషణలు, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. హెడ్లైన్స్. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాల సూచన, వాతావరణ శాఖ హెచ్చరిక. సీఎం చంద్రబాబు నాయుడు సడన్ ఇన్స్పెక్షన్లకు సిద్ధం. అమరావతి రాజధానిపై అసెంబ్లీ తీర్మానం. నెల్లూరు సమీపంలో గూడ్స్ రైలు ప్రమాదం. ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాల నోటిఫికేషన్. తిరుమలలో వసంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివరాలు. రాజకీయ పాలన. రాష్ట్రంలో ప్రజాసేవల నాణ్యతను మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సడన్ ఇన్స్పెక్షన్లు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మరోవైపు, అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. సంక్షేమం, అభివృద్ధి. రాష్ట్రంలో గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. టిడ్కో, పీఎంఏవై పథకాల కింద ఇప్పటికే లక్షల ఇళ్లు పంపిణీ కాగా, ఇంకా 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అలాగే, రాష్ట్రంలో సైన్స్ సిటీ అభివృద్ధికి కేంద్ర సంస్థతో ఒప్పందం కుదిరింది. దీంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. వాతావరణం. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ప్రమాద ఘటనలు. నెల్లూరు జిల్లా సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇక విజయవాడలోని దుర్గగుడిలో హుండీ బంగారం అక్రమంగా మళ్లించే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయగా 2 మృతి చెందారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉద్యోగాలు. ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. ఏపీ హైకోర్టు 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 30 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోగ్యం, సమాజం. రాష్ట్రంలో జనన రేటు తగ్గుదలపై ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో కార్మిక లోటు సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర వార్తలు. తిరుమలలో వసంతోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. నీటి వినియోగంపై అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. ఇంకా తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. నేను మీ రవికాంత్. ధన్యవాదాలు.